తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ తిరుమలయపాలెం మండలం ఒక ప్రఖ్యాతమైనటువంటి చారిత్రకమైనటువంటి సుగ్లేడు గ్రామము. ఎందుకనంటే తొలితరం పాత్రికేయుడు ఇమ్రోజ్ పత్రికా వ్యవస్థాపకుడు మన షోయబుల్లా ఖాన్ గారు ఇక్కడనే జన్మించారు. వారి యొక్క జన్మస్థలం ఇది. అందుకని ఇది ఒక చారిత్రక ప్రాంతంగా గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2018లో వారి యొక్క శిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ మనం వారి నుంచి ప్రేరణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనందరికీ తెలుసు 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17 దాకా ఇక్కడ ఒక చారిత్రకమైనటువంటి పోరాటం జరిగింది. ఆయన చేసిన తప్పేంటంటే నిజాం దాష్టీకాన్ని వ్యతిరేకించి భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలి, ఈ నైజాం నవాబ్ పాలన మాకు వద్దు అని చెప్పి ఒక ముస్లిం సోదరుడయ్యుండి కూడా తన యొక్క ఇమ్రోజ్ అనేటువంటి పత్రికలలో సంపాదకీయం రాసినందుకు రజాకారులు అత్యంత పాశవికంగా ఆయనను హైదరాబాద్లో నరికి చంపిర్రు గొడ్డలతోని. మరి ఇటువంటి అనేక మంది జాతీయవాదులు తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేయడం వలనే హైదరాబాద్ సంస్థానం మరి భారతదేశంలో విమోచనం కలిగింది, విముక్తి కలిగింది. అందుకనే కొంతమంది అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు, విలీనం అని మాట్లాడుతున్నారు. ఇది విలీనం కాదు. విలీనం అంటే స్వచ్ఛందంగా రెండు దేశాలు కలవడాన్ని విలీనం అంటారు. ఇది విమోచనము. ఇక్కడ భారతదేశంలో మరి మా స్వాతంత్రం వచ్చింది, మాకు కూడా కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు మరి ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేసి బలిదానాలు చేసి నిజాం నవాబు మెడలు వంచి భారత సైన్యాన్ని మరి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి ఇంత మహత్తరమైన పోరాటం జరిగితే ఆ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అందుకనే ఇమ్రోజ్ పత్రికా వ్యవస్థాపకుడు షోయబుల్లా ఖాన్ గారి యొక్క స్మరణలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ సహచర నాయకులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలపాలెం మండలం సుగ్లేడు గ్రామంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పెద్దలు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీధర్ గారు, అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షులు ఆదిపల్లి ప్రసాద్ గారు, సంతోష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా అక్కలపల్లి నరేంద్రరావు గారు, ఇంకా పెద్దల చావట్ అందరూ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. మా యొక్క నరేంద్ర మోడీ గారి జన్మదినంతో పాటు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపుతో ఆ పిలుపులో భాగంగా కార్యకర్తలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 15 రోజుల పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజలందరికీ కూడా మరింత చేరువ కావాలని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.